ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేయడం చూస్తా ఉన్నాం. అసెంబ్లీ వేదిక సైతం ఇరు పార్టీల మధ్య ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం మధ్య చాలా వాదోపాదాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వ కారణంగానే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుప్పగూలిపోయింది, కుంగిపోయిన పరిస్థితి. ఈ రకంగానే ఇతర అన్నారం సుందిలకు కూడా ఉండబోతున్నట్టు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. సో మొత్తం మీద మేడిగడ్డ అనేది ఒక పెద్ద స్కామ్. అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ప్రయోగిస్తాం సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ మీద. కేసీఆర్ మీద సైతం సంబంధిత డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బాహాటంగా చెప్తోంది. అయితే ఈ అంశానికి మరింత ఆజ్యం పోసే విధంగా కాగ్ నివేదిక ఇటీవల కాలంలో బయటకు వచ్చింది. చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. కాగ్ నివేదిక తొలి వెలుగు దగ్గర కూడా ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తా. సో దానిలో చూస్తే చాలా స్పష్టంగా కాళేశ్వరం అనేది ఒక డొల్లా ప్రాజెక్ట్ అని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దానికి సంబంధించి పూర్తి ఆధారాలు చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే కాగ్ నివేదిక అంటే నేను తయారు చేసిందో ఇంకెవరో ప్రతిపక్ష నాయకుడు లేకుంటే ప్రధాన పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం తయారు చేసింది కాదు. కంట్రోల్డ్ ఆడిటర్ ఆఫ్ జనరల్ ఈ యొక్క సంస్థ ద్వారా తయారు చేయబడినటువంటి ఈ యొక్క కాగ్ నివేదిక, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సంబంధించి వాళ్ళు తయారు చేసినటువంటి నివేదిక, ప్రభుత్వ ఉన్నతాధికారి తయారు చేసిన నివేదిక ఈరోజు ముందు ఉంచే ప్రయత్నం చేస్తే ఒకసారి నివేదిక చూస్తే కనుక రైట్ ఇది ఆ నివేదిక పూర్తిగా. సో నివేదికలో ఏమేమి పొందుపరిచి ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తిగా, ఆ తర్వాత దీని నేపథ్యం ఏంటి దాన్ని కూడా పొందుపరిచి ఉన్నది. తర్వాత ప్రాణహిత చేవెళ్ళ అందరికీ మీకు తెలిసిందే, ఆదిలాబాద్ దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాణహిత అనే మీద ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఆ ప్రాణహిత నుంచి చేవెళ్ళ వరకు అందరికీ నీళ్ళు అందించే ప్రయత్నంలో భాగంగా ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి ప్రాజెక్టుకి సంబంధించి దాని రీఇంజనీరింగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి రీడిజైనింగ్ గానే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది. అయితే దీని రీడిజైనింగ్ సంబంధించి దాని నుంచి మొదలుకుంటే ఏం జరిగిందయ్యా అంటే ఇంకో రీడిజైనింగ్ అంతా ఎట్లా జరిగింది, ఏ రకంగా జరిగిందని చూస్తే కనుక అయితే ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం ఎంత అంటే 38,500 రూపాయలట. అయితే దాని రీఇంజనీరింగ్ సమయంలో కాళేశ్వరం ప్రాణహిత ప్రాజెక్టు రెండింటికి కలిపి 85,651 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే రీఇంజనీరింగ్ కారణంగా ఉమ్మడి ప్రాజెక్టు వ్యయం 122% మేర పెరగ్గా లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్ట 52.22% మాత్రమే. రీఇంజనీరింగ్ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిధిలోని మరిన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు ఎంత అంటే మొన్న అసెంబ్లీలో హరీష్ రావు ఏం చెప్తాడు, కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు అయింది ఎంత కేవలం 82,000 కోట్లనేమో చెప్పిండు. తీసుకునే 97,000 కోట్లు కానీ 84,000 కోట్లకే మేము ఖతం చేసిన ప్రాజెక్ట్ అని చెప్పిండు. కానీ కాగ్ నివేదిక ఏం చెప్తున్నది, కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు 1,47,407 కోట్లు అంటే సుమారుగా 1,50,000 కోట్లు వేసుకుందాం. 1,50,000 కోట్లు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు విలువ. ఇక అయితే లక్ష్యంగా పెట్టుకున్న ప్రయోజనాల్లో మాత్రం తదుపరి పెరుగుదల ఏమీ లేదు. ఒక్కసారి ఇన్ డీటెయిల్డ్గా మనం చూస్తే కనుక ఇక చూడండి ఇక ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి అంటే PCSS ప్రాజెక్టు సంబంధించిన DPR తయారీలో మెసర్స్ వాటర్ అండ్ పవర్ కన్సల్టెంట్ లిమిటెడ్ ఇదివరకటి పనితీరులో అనేక లోపాలు ఉన్నాయి. అవే రీఇంజనీరింగ్కు కారణమయ్యాయి. అయినా సాగునీటి శాఖ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం DPR తయారు చేసే పని అది వాప్కోస్ సంస్థకు అప్పగించింది. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకి సంబంధించిన DPR తయారీలో కూడా మెసర్స్ అండ్ వాటర్ కన్సల్టెన్సీ అనే సంస్థకి ఇస్తే ఇదివరకటి పనితీరులో అనేక లోపాలు ఉన్నాయట. అయితే ఈ లోపాలు అవే రీఇంజనీరింగ్కు కారణమయ్యాయి. ఇక్కడ మొదట్లో ఈ ప్రాజెక్ట్ యొక్క డిజైన్లోనే లోపాలు ఉన్నాయి. ఈ లోపాల నుంచి మళ్ళీ రీఇంజనీరింగ్ చేయడం వల్ల ఇదిగో లోపాలకు దారితీసింది. అయినా సాగునీటి శాఖ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం DPR తయారు చేసే పనిని అదే సంస్థకి ఇచ్చింది. అయితే ముందుగా ఇక్కడ చేసినప్పుడే తప్పు జరిగింది. తిరిగి ఆ తప్పును తెలిసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు DPR అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాస్త ఏదైతే ఉంటుందో అంటే ఎక్కడెక్కడ బాగునీరు ఎక్కడెక్కడ అంటే పూర్తి స్థాయి ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ DPR రూపొందిస్తుంది. DPR అంటే ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నట్టు. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో పొందుపరిచి ఉంటుంది రిపోర్ట్లో. అదే వాప్కోస్ సంస్థకు అప్పగించింది. కాళేశ్వరం మొదటి తప్పిదం ఇక్కడనే బయటపడ్డది. ఇకపోతే ఇదివరకటి ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ప్రాణహిత నుంచి అక్కడ ఆదిలాబాద్ నుంచి అక్కడి నుంచి మొదలుకుంటే చేవెళ్ళ దాకా ఈ యొక్క
నీటి తాగునీటి సాగునీటి అవసరాల కోసం వాడుకోవాలనేది మొదటి అంచనా ప్రాణహిత యొక్క దీని అర్థం అది ప్రాణహిత చేవేల గురించి అర్థం అది. అయితే ప్రాణహిత చేవేల నుంచి రంగారెడ్డికి ఎంత 2.47 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టను సృష్టించేటువంటి ప్రయత్నం అట. కానీ కాళేశ్వరం వచ్చినాక ఏమైంది, దాన్ని తగ్గిస్తూ 50,000 కుదించారు. 2.47 లక్షల ఎకరాలు ఎక్కడ, 50,000 ఎకరాలు ఎక్కడ? సో మొత్తం మీద ఎంత, 1,97,000 ఎకరాలు తగ్గిపోయిందట. ఏంది, కాళేశ్వరం ద్వారా రంగారెడ్డికి. దేనికోసం, సాగునీటి కోసం, కొత్త ఆయకట్ట ఏర్పాటు కోసం. సో తగ్గిందట కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. కేసీఆర్ ఏం చెప్తున్నాడు, ఏమని, హైదరాబాద్లో, రంగారెడ్డిలో, మెదక్లో, సూర్యాపేటలో మొత్తం కాళేశ్వరం నీళ్ళు చెప్తున్నాడు కదా, ఆ కాళేశ్వరం నీళ్ళు అనేది తప్పట. కేవలం 50 లక్షల ఎకరాలకు మాత్రమే ఆయకట్టును రూపొందించే విధంగా కొత్త ప్రణాళిక రూపొందించారు కాళేశ్వరం ప్రాజెక్టులో. దీంట్లో మీరు గమనిస్తే కనుక 2018 జూన్లో కేంద్ర జలశక్తి సంఘం డిపిఆర్ను ఆమోదించడానికి ముందే సాగునీటి శాఖ ఏం చేసిందట అంటే, ఇక్కడ చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు అప్పగింతలో సాగునీటి శాఖ అనుచిత తొందరపాటును ప్రదర్శించింది. 2018 జూన్లో జలసంఘం డిపిఆర్ను ఆమోదించడానికి ముందే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని డిపిఆర్ని ఆమోదించక ముందే, దీనికి అప్రూవల్ రాకముందే సంబంధించి 25,049 కోట్ల విలువ గల 17 పనులను అప్పగించేసిందట కాంట్రాక్ట్ సంస్థకి. ఆల్రెడీ కాంట్రాక్ట్ అసైన్ చేసేసిందట. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించి అప్రూవల్ రాకముందే. ఇక డిపిఆర్ ఆమోదం పొందిన తర్వాత కూడా, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ ఉంది పూర్తి రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ ఆమోద ముద్ర వేసినాక ఎటువంటి మార్పులు చేయడానికి ఆస్కారం ఉండదు, ఆ దిశగా ప్రయత్నం చేయకూడదు. కానీ ఇక్కడ ఏం చూస్తే, డిపిఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారు. కేంద్ర జల సంఘానికి సమర్పించిన డిపిఆర్లో ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నది నుంచి 2 టీఎంసీల చొప్పున నీటి ఎత్తిపోవడం ప్రతిపాదించారు మొదట డిపిఆర్ ప్రకారంగా. కానీ తర్వాత ఏమైంది, అవసరం లేకుండా పంపింగ్ సామర్థ్యాన్ని రోజుకు 3 టీఎంసీ, అంటే డిపిఆర్ ప్రకారంగా 2 టీఎంసీల కానీ మొదట అనుమతి తీసుకున్నారు. తర్వాత అవసరం లేకుండా 3 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పి తిరిగి మళ్ళా ఇక్కడ 3 టీఎంసీలకు పెంచారు. దీనివల్ల 28,150 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. వాళ్ళు ప్రతిపాదించిన దానికంటే 28,000 కోట్లు పెరిగిందట. ఇక తర్వాత అంచనాలకు పాత ధరలతో తయారు చేయడం. ఇక్కడ ఏమైంది, మరొక డిపిఆర్ తప్పిదేమైందంటే, ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏమైంది, అంచనాలు అంటే ఉదాహరణకి సిమెంట్ ధర, ఇతరత్ర అంచనాల ధరలు మొత్తం కూడా పాత ధరలతో తయారు చేయడం, పెరుగుదలకు సంబంధించిన మొత్తానికి చేర్చకపోవడం వల్ల డిపిఆర్ పాజిటివ్లో తక్కువ చేసి చూపించడం జరిగింది. ఏమైంది, ఇక్కడ పాత ధరలతోని ఈ యొక్క డిపిఆర్ రిపోర్ట్ తయారు చేశారు కాబట్టి ఆ డిపిఆర్ రిపోర్ట్ వల్ల కొత్త దానికి ధరలు జోడించడానికి ఏమైపోయిందంటే డిపిఆర్ విలువ పెరిగిపోయిందట. ఇక దీంతో ప్రాజెక్టు పనుల్లో చేసిన తదుపరి మార్పుల కారణంగా మొత్తం పనుల విలువ 63,352 కోట్లు. మార్పులు చేసింది 63,000 కోట్లు, అంటే మొదట ప్రతిపాదించి తక్కువనే, కానీ మార్పులు చేయడం వల్ల ఏమైంది, 63,352 కోట్లు పెరిగిందట. తర్వాత మొత్తం ఎంత జరిగింది, 1,02,267 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు విలువ పెరిగిపోయింది. ఎక్కడి నుంచి, 97,000 కోట్ల నుంచి, 84,000 కోట్ల నుంచి. కానీ వాళ్ళు చెప్పింది ఎంత, 84,000 కోట్ల ఖర్చు పెట్టినా మేమని చెప్తున్నారు. ఇకపోతే తర్వాత ఇంకా అప్పగించాల్సిన పనులు, భూసేకరణ, పునరావాస నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన వడ్డీ మొదలైన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే కేంద్ర జల సంఘానికి సమర్పించిన ఎంత అంటే 81,911 కోట్లు. ఇంతే ఖర్చు పెట్టినాం అని చెప్పిరట. ఇక ప్రాజెక్టు విలువతో పోలిస్తే ప్రస్తుతం ప్రాజెక్టు విలువ 1,47,000 కోట్లు, అంటే సుమారుగా ప్రస్తుతం ప్రాజెక్టు విలువ ఎంత, 1,50,000 కోట్లు. 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. 1,50,000 కోట్లు విలువ చేసేటువంటి ఆ ప్రాజెక్ట్ మించిపోయే అవకాశం ఉన్నదట. ఇంకా అంటే సాగునీటిపై అయ్యే మూలధన వ్యయం యొక్క ఒక్కో ఎకరానికి ఎంత, ఒక్కో ఎకరానికి నీరు అందించాలంటే ఎంత, 6 లక్షల రూపాయలు అవుతుందట. అంటే వీళ్ళు డిపిఆర్ రూపొందించిన ప్రకారంగా ఒక్క ఎకరానికి నీరు అందించాలంటే ఎంత ఖర్చు అయిందట అంటే 6 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. ఇక్కడ చూడండి, నేను చెప్పిన మాటగా ఇక్కడ సాగునీటిపై అయ్యే మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6.42 లక్షలుగా తేలుతోంది. ఒక్క ఎకరానికి 6 లక్షల రూపాయలట.
తెలంగాణలో ఎక్కడ బోర్ వేసుకున్నా కూడా ఇప్పుడు 2-3 లక్షల అయిపోతుంది సుమారుగా అటు ఇటు తీసుకుంటే. అంటే ఒక ఎకరానికి సాగునీరు అందించడం ఎంత 6,42,000 అంటే 6.50 లక్షల రూపాయలు. ఒక ఎకరానికి నీళ్ళు అందించడం కోసం 6 లక్షల రూపాయలు 6,50,000 రూపాయలు ఖర్చు పెట్టిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక చెప్పురి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత గొప్ప ప్రాజెక్టు, ఎంత పెద్ద కట్టడం, ఏం కథ అనేది కేసీఆర్ అభిర భగీరథుడు. ఇది నేను చెప్పిన ముచ్చట కాదు, ఇక్కడ నేను తయారు చేసిన నేను ఒక్కసారి జూమ్ చేసుకో. ఇది నేను ఇచ్చిన పత్రిక కాదు, నేను రాసిన PDF కాదు, నేను రాసిన కథ కాదు. ఇగో అప్రూవల్ ఎక్కడి నుంచి వచ్చింది, కాగ్. ఇగో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన నివేదిక, రిపోర్ట్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్ఫార్మెన్స్ ఆడిట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒక ఎకరానికి సాగునీటి కోసం అందించాలంటే ఎంత ఖర్చు అవుతుందట అంటే 6.45 లక్షల కోట్లు, సారీ 6,45,000 రూపాయలు. ఇంకో 6.42 లక్షల ఒక ఎకరానికి సాగునీటిపై. ఇక ప్రాజెక్ట్ నుండి ఒనగూరే ప్రయోజనాల విలువను ఎక్కువగా చూపడం, వార్షిక వ్యయాలను తక్కువగా చూపడం. ఏం చేసినట్టు అంటే ఓవర్ ఎస్టిమేషన్, అంటే ప్రాజెక్ట్ నుంచి ఎక్కువగా, అంటే వీళ్ళు వేసిన ప్రకారంగా చూస్తే కనుక ఇక్కడ చూపిస్తాం మీకు ఏమున్నదంటే, చూడండి ఇక్కడ ఒక టీఎంసీకి 17,668 ఎకరాలు వారుతుందని చెప్పి అంచనా వేసిరట. ఒక టీఎంసీకి వీళ్ళు అంచనా ప్రకారం ఏం వేసిరట అంటే సుమారుగా 18,000 ఎకరాలు మనము సాగునీరు అందియచ్చు అని చెప్పి DPRలో రూపొందించారట ఒక టీఎంసీకి. కానీ మామూలుగా లెక్కల ప్రకారంగా చూస్తే కనుక ప్రాజెక్టులో ఇతర ప్రాజెక్టుల గణాంకాల ప్రకారం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక టీఎంసీ నీరు 18,000 ఎకరాలకు అందిస్తుందని చెప్పి రూపొందించినట. కానీ ఇతర ప్రాజెక్టులతో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమున్నది, ఒక టీఎంసీ నీరు సగటున 10,000 ఎకరాలకు మాత్రమే సరిపోతుంది అంటే డబుల్ అంచనా వేసుకున్నారు వీళ్ళు, ఓవర్ ఎస్టిమేషన్. ఒక టీఎంసీ యాక్చువల్గా అయితే 10,000 ఎకరాలకు మాత్రమే సరిపోతుందట, కానీ ఏం చేసిర్రు 18,000 ఎకరాలు అని చెప్పి రూపొందించారు. దీంతో ఏమైంది, డబల్ అయిపోయింది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, కాళేశ్వరం అపేర భగీరథ, మిషన్ భగీరథ, లేకపోతే ఇంకేదో కేసీఆర్ గొప్ప ఇంజనీరు, భగీరథుడు, ఇవన్నీ మాటలు చెప్పారు కదా, ఇంకో మొత్తం బయటపడుతున్నాయి. ఇట్లా ఇకపోతే ఇంకా లోతట్టుగా పోతే విస్తుపోయే నిజాలు బయట పెట్టింది కాగ్ నివేదిక. దీంట్లో ఈ ప్రాజెక్టు కింద సాగునీటి కేటాయించిన 169 టీఎంసీ నీరు వానాకాలం పంటకు కూడా సరిపోకపోవచ్చు. ఇక ఈ యాసంగి అంటే ఈ ప్రాజెక్టు DPR ప్రకారంగా ఏదైతే లెక్కగట్టిరో ఆ లెక్కగట్టే ప్రకారంగా 169 టీఎంసీలు నీరు వానాకాలం పంటకు కూడా సరిపోకపోవచ్చు. వీళ్ళు ఎత్తిపోసేటువంటి నీళ్లు వానాకాలం కూడా సరిపోయాట. ఇక యాసంగిలో సాగునీరు అందించడానికి నీరు మిగిలకపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. మత్స్య సంపద, పరిశ్రమలకు నీటి సరఫరా నుండి వచ్చే ఆదాయాలను కూడా ఎక్కువగా చూపించారు. ఇక దీంట్లో నుంచి చేపలు వేసుకొని చేపలు పట్టుకోవచ్చు, తర్వాత పరిశ్రమలకు నీరు అందిస్తాం, తర్వాత ఇతరత్ర వాటికి సరఫరాలు చేసి ఆదాయం పెంచుకుంటామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆదాయం పెంచుకొని మీకు తిరిగి డబ్బు కడతామని చెప్పి బ్యాంకు నుంచి రుణాలు తీసుకొచ్చింది BRS పార్టీ ప్రభుత్వం. ఇక ఎత్తిపోతల పథకాలకు వర్తించే విద్యుత్ ఛార్జీల ధర ఒక్కో యూనిట్కి, ఎత్తిపోతల దానికోసం ఒక్కో యూనిట్ కోసం ఎంత అంటే 6.40. ఇది గమ్మత్తుంటుంది ఇక చూడండి, ఇక ఎంత ఖర్చు అయింది ఇక్కడ మనం చూసినాం కదా, 6.42 లక్షల రూపాయలు ఒక్క ఎకరా నీళ్ళు అంచింది ఖర్చు అయిందట. దాంట్లో లెక్కలు చూస్తాయి, ఇక ఒక యూనిట్కి ఎంత, ఎత్తిపోతల పథకాలకు వర్తించే విద్యుత్ ఛార్జీలు ధర ఒక్క యూనిట్కి 6.44 అంటే 6.40 పైసలు. ఇక విద్యుత్ ఛార్జీలపై పునరావృత వార్షిక వ్యయాన్ని యూనిట్కు 3 చొప్పున తక్కువ రేటుతో అంచనా వేశారు. వాళ్ళు అంచనా ఏం వేసిరంటే 3 రూపాయలతోనే అంచనా వేసిరట, కానీ వాస్తవాన్ని చెల్లిస్తుందంత 6.40 ప్రస్తుతం చెల్లిస్తుందట. అయితే తక్కువగా చూపిన 81,911 కోట్ల ప్రాజెక్ట్ అంచనా విలువతో చూసిన ఈ ప్రాజెక్టులో ప్రయోజన వ్యయం 0.7%. శాఖ అంచనా వేసిన 1.51 పత్రిక తేలుతోంది. ఇక ఆరంభం నుండే ప్రాజెక్ట్ ఆర్థికంగా లాభదాయకం కాదన్న విషయాన్ని ఇది సూచిస్తోంది. తాజా ప్రాజెక్ట్ అంచనా విలువ 1,50 కోట్లు పరిగణలోకి తీసుకుంటే ప్రయోజన వ్యయ నిష్పత్తి 0.52గా తేలుతోంది. అంటే ₹1 ఖర్చు పెడితే మనం ఏం ఆశిస్తాం, రూపాయి ఖర్చు పెడితే ₹2 రావాలని చూస్తాం.
సరే సేవా దృక్పథంతో ప్రభుత్వాలు సంక్షేమ దిశగా కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ప్రజలకు ఉపయోగపడాలన్నారు కదా. ఇక్కడ చూస్తే రూపాయి ఖర్చు పెడితే మనకు తిరిగి వచ్చేది ఎంత అంటే 0.52 పైసలు, అంటే సగం పోతున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి 0.52 అంటే ఈ ప్రాజెక్టు వెచ్చించే ప్రతి రూపాయికి కేవలం 52 పైసలు గల ప్రయోజనం మాత్రమే చేకూరుతుంది. రూపాయి ఖర్చు పెడితే 52 రూపాయల ఉపయోగం మాత్రమే బయటపడుతుందట. అంటే అదనంగా సగం పోయినట్టే. రూపాయి ఖర్చు చేస్తే 52 పైసల ఉపయోగం మాత్రమే చేకూరుతుంది. పనుల వ్యయం నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన వడ్డీ మరింత పెరిగే అవకాశం ఉండడం, ఇంకా వ్యవసాయం పారిశ్రామిక తాగునీటి సరఫరా ద్వారా వాస్తవంగా ఉనిగే ప్రయోజనాలు ఆదాయాల సాగునీటి శాఖ వేసిన అంచనాల కంటే ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయోజన వ్యయ నిష్పత్తి మరింత తగ్గే అవకాశం ఉన్నది. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్ట్లకు ఎంత కరెంటు కావాలి? కాళేశ్వరం ప్రాజెక్ట్ లిఫ్ట్లకు అంటే 8,000 అంటే సుమారుగా 8,500 మెగావాట్లు కావాలి. 8,500 మెగావాట్స్ పవర్ కావాలి. దేనికి? ఇది పవర్, అవి నడవాలంటే. ఇక ఇది రాష్ట్రంలో ప్రస్తుతం సామర్థ్యం స్థాపిత సామర్థ్యంలో 40, అంటే మన దగ్గర రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతున్న కరెంట్ ఎంత అంటే 15,000 మెగావాట్లు ప్రొడ్యూస్ అవుతున్నారు ప్రస్తుతానికి అంచనా ప్రకారంగా. అంటే ఒక రోజున సగటున మనకి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? 15,000 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందని ఒక అంచనా అయితే గతంలో అనేక కథనాలతోని డిస్కౌంట్ ప్రకటించినాయి. దాంట్లో చూస్తే అంటే రాష్ట్రంలో ప్రొడ్యూస్ అంటే ఇది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత స్థాపిత సామర్థ్యంలో 46.8, అంటే సగానికి సగం కాళేశ్వరం ప్రాజెక్టులకే కావాలి. ఎందుకు? ఆ లిఫ్ట్ నడిపేందుకు, లిఫ్ట్ల కోసం 4,500 మెగావాట్లు కావాల్సి ఉన్నది. కాబట్టి సగం 50% సుమారుగా ఏం కావాలి? కాళేశ్వరం ప్రాజెక్ట్ లిఫ్ట్ నడపడానికే కావాలి కరెంట్. ఇకపోతే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రతి ఏటా మొత్తం 14,344.39 మిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి అవసరమవుతుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం 14,000 మెగావాట్లు కావాలట. 14,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి అర్థమవుతుందట. ఇక పంపింగ్ సీజన్లో అన్ని పంపులు ఏకకాలంలో పనిచేసే అవకాశం ఉన్నప్పుడు గరిష్ట విద్యుత్ శక్తి డిమాండ్ ఒక రోజుకు 200 మిలియన్ యూనిట్లుగా తేలుతుంది. 200 మిలియన్ యూనిట్లు కావాలంటే ఒక రోజు ఖర్చు చేయాలని. ఒక రోజు అన్ని పంపులు నడిపించి అక్కడ నీళ్ళు ఎత్తిపోయాలంటే 200 మిలియన్ యూనిట్లు కావాలట. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వినియోగించిన రోజువారీ సగటు విద్యుత్ శక్తి. అంటే ఒక రోజు రాష్ట్రం మొత్తం ఎంత ఉపయోగిస్తారో ఆ ఉపయోగించేంత కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ లిఫ్ట్ పంపింగ్ కోసమే కావాలట. అంటే తెలంగాణ స్టేట్ మొత్తం వాడే కరెంట్ అంతా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వాడేటువంటి కరెంటుతో సమానమట. ఇక రాష్ట్రం ప్రస్తుతం దాదాపు 60% విద్యుత్ శక్తిని బాహ్య వనరుల నుంచే దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో ఉన్న పలు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తును అందించడానికి రాష్ట్రం సవాల్గా మారింది. మనం ఇప్పటికే కరెంట్ ఏం చేస్తున్నాం? కొనుగోలు చేస్తున్నాం. దానికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కొనగాలంటే కొంచెం భారంగా మారే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది. ఇక ఈ ప్రాజెక్టుకు ప్రతి ఏటా విద్యుత్ ఛార్జీల కోసం ఎంత? 10,300 కోట్లు, అంటే 10,500 కోట్లు ప్రతి సంవత్సరం విద్యుత్ ఛార్జీల కోసం. సో ఏంది? 10,500 కోట్ల రూపాయలు సుమారుగా ప్రతి ఏటా విద్యుత్ ఛార్జీల కోసం కరెంట్ బిల్ ఖర్చు అవుతుందంట. ఇక తర్వాత అదనంగా వార్షిక నిర్వహణ ఖర్చులో మరో 272.70 కోట్లు. వార్షిక ఆదాయం ఎంత? వార్షిక నిర్వహణ అంటే మెయింటెనెన్స్, అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే ఇక్కడ అన్ని కలిపి మెయింటెనెన్స్, కరెంటు, ఇక్కడ పవర్ ఛార్జెస్ ప్లస్ మెయింటెనెన్స్ మొత్తం కలిపి ఎంత? 10,500 కోట్లు. ఇంకా వడ్డీ లేదు, కేవలం కరెంటు బిల్లు మాత్రమే. కరెంటు బిల్లును మెయింటెనెన్స్ ఛార్జీలు. ఇకపోతే ఆ విధంగా ప్రాజెక్టు వార్షిక నిర్వహణ కోసం సంవత్సరానికి 10,600 కోట్లట. ఇది ఒక ఎకరానికి ఎంత సంవత్సరానికి అంటే ఎకరానికి 50,000 రూపాయలు. ఒక ఎకరాకి సాగునీరు అందించడం కోసం కరెంటు అంటే ఒక ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు వస్తుందట. ఏడాదికి 50,000 రూపాయల ఖర్చు ఒక ఎకరానికి. ఏంటిది? నీళ్ళ సప్లై కోసం. అంటే వాళ్ళు వేసిన డిపిఆర్ ప్రకారంగా ఎన్ని ఎకరాలకు రూపొందించారు, అన్ని ఎకరాలకి. ఇక తర్వాత ఇది కాకుండా ప్రాజెక్ట్ పనులపై ఏటా 2,70,000 రూపాయల 2,760 కోట్ల రూపాయలు తరుగుదల ఉంటుందట. సో దానికి ఏమన్నా డిప్రిసియేషన్ అనేది క్రియేట్ అవుతుందట. తర్వాత
డిపిఆర్లో ఇప్పట్లో నీటి ఛార్జీల వసూలు ప్రతిపాదనలు లేవని పేర్కొన్నారు. నీటి ఛార్జీలు ప్రస్తుతానికైతే మేము తీసుకుంటామని పేర్కొన్నారట. కాబట్టి నీటి ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని శూన్యంగా తీసుకోవచ్చు. పారిశ్రామిక, తాగునీటి సరఫరా, మత్స్య సంపద ద్వారా వచ్చే ఆదాయాలు కూడా తక్కువగానే ఉంటాయి. కనుక ప్రాజెక్టు యొక్క మొత్తం నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం కాలేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 2017 అక్టోబర్ 2018 జూన్ మధ్య కాలంలో కేంద్ర జలసంఘం నుండి ప్రాజెక్టుల అనుమతి, పర్యావరణ అటవీ శాఖ నుంచి పర్యావరణ అనుమతి పొందింది. ఈ ప్రాజెక్టు పనుల విలువ 63,352 కోట్లు నుంచి ఇప్పుడు 1,02,000 కోట్లకు పెరిగింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టండి. ఇక చూడరు ఆధార్ కాగిని వేరికి ఏం చెప్తుంది, 63,000 రూపాయల నుంచి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందట. ఇందులో నీటిని తరలించే సామర్థ్యాన్ని రోజుకు 2 టీఎంసీల నుండి రోజుకు 3 టీఎంసీలను పెంచడం ప్రధాన మార్పు. అయితే సవరించిన డిపిఆర్ను కేంద్ర జలసంఘం ఇంకా ఆమోదించలేదు. మొదటిగా 2 టీఎంసీలు ఎత్తిపోస్తామని ఆమోద ముద్ర తీసుకున్న డిపిఆర్కి, కానీ దాన్ని 3 టీఎంసీలుగా రూపొందించిన తర్వాత దీనికి కేంద్ర జలశక్తి సంఘం ఆమోదం వేయలేదట. ఇంకా చూడండి, ఆమోదించాల్సి ఉంది, ఇంకా పెండింగ్లోనే ఉన్నది. ప్రాజెక్టు పనుల యొక్క సవరించిన పరిధిని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పర్యావరణ అనుమతుల కోసం పర్యావరణం అటవీ మంత్రిత్వ శాఖకు పంపలేదు. మార్పుల చేర్పుల గురించి ఇంకెవరికి పర్మిషన్ కూడా తీసుకోలేదట. ఇక 50 టీఎంసీల భారీ సామర్థ్యంతో నిర్మించిన శ్రీ కొమరవెల్లి మల్లన సాగర్ ప్రాజెక్టులోని అతిపెద్ద రిజర్వాయరు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ప్రాథమిక అధ్యయనంలో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రదేశంలో ఒక డీప్ సీటెడ్ వర్టికల్ ఫ్లాట్ లోతులో నిటారుగా ఉన్న పగుళ్ళు ఉన్నట్టు తేలింది. అయినప్పటికీ సాగునీటి శాఖ భూకంప సంబంధిత లోతైన అధ్యయనాలు ఏవి నిర్వహించకుండానే ముందుకు సాగి 6,126 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ నిర్మించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ ఏదైనా ఉందనంటే అది 50 టీఎంసీలతోని మల్లన సాగర్ రిజర్వాయర్. ఎంత? 50 టీఎంసీల భారీ సామర్థ్యం, 6,000 కోట్లతో నిర్మించినట్టు. 6,120 కోట్లతో నిర్మిస్తే దానికి ఏమున్నట్టు ఇక్కడ చూడండి, ఎటువంటి అధ్యయనం ఏమని, భూకంప సంబంధిత అధ్యయనం ఎక్కడ చేయలేట. ప్రస్తుతం వాళ్ళు ఏం గుర్తించినట్టే కాగ్ని వేదిక, ఒక డీప్ సీటెడ్ వర్టికల్ ఫాల్ట్ అంటే లోతుగా నిటారుగా ఉన్న పగులను గుర్తించిరట. ఆ పగులు ఏం చేస్తాయి, ఇక ఆ రిజర్వాయర్ ఎప్పుడు మునిగిపోయేది, ఎప్పుడు కూలిపోయేది, ఎప్పుడు అర్థం కాని పరిస్థితి. అంటే ఇక్కడ ఒక తప్పున్నది, ఇక్కడ ఫాల్ట్ ఉండగానే ఫాల్ట్ని గమనించకుండా భూకంప సంబంధిత అధ్యయనాలు ఏమి చేయకుండానే 6,130 కోట్లతోని 50 టీఎంసీల మల్లన సాగర్, కొమరవెల్లి మల్లన సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందట కాళేశ్వరం ప్రాజెక్టులో. ఇక చెప్పండి ఏం చెప్తారు, పోయి బేసిక్గా నడుస్తుంది అక్కడ కొమరవెల్లి మల్లన సాగర్ ప్రాజెక్టులో. ముందు రోజు కేసీఆర్ వస్తూ ఇనాగ్రేట్ చేస్తున్నసరికి నీళ్ళు నింపెట్టిర్రు, తెల్లారిపోయి 2 టీఎంసీ నీళ్ళు నింపెట్టిరట. తెల్లారిపోయి చూస్తే నీళ్ళవే వెళ్ళే వాళ్ళ, తెల్లారిపోయి చూస్తే మల్లన సాగర్ డ్యాంలో నీళ్ళవే ఏం లేవు. అది ఎప్పుడు ఇనాగ్రేట్ చేసిన సమయంలో. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 81,911 కోట్లుగా అంచనా వేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు అంతటికీ కలిపి పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వలేదు. దీనికి బదులు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒక్కో పనికి విడివిడిగా అనుమతులు జారీ చేస్తూ వస్తుంది. ఇక 2022 మార్చి నాటికి మొత్తం మీద 1,10,248.48 కోట్ల మొత్తాలకు 73 పరిపాలనా అనుమతులు ఇవ్వడమైంది. ప్రాజెక్టు కోసం నిధులు ఎలా సమకూర్చుకున్నారన్న ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవు. ఇక తర్వాత కానీ ప్రాజెక్ట్ నిధులు సమకూర్చడం కోసం రుణాలు సేకరించే ప్రభుత్వం అప్పటికే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసి ఉన్నప్పటికీ ఇది జరిగింది. ఇక కేఐపిసిఎల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో 87,000 కోట్ల మార్కెట్ రుణాలను సేకరించింది. ఎక్కడెక్కడ రుణాలు తీసుకొచ్చి ఎట్లా పట్టుకొచ్చి మొత్తం కాగ్ని వేదిక తెలిపింది. ఇక ఆరంభం కావాల్సినప్పటికీ ఎక్కడెక్కడ పట్టుకోవచ్చు, 9 అగ్రిమెంట్లు తీసుకొచ్చి ఎన్ని కోట్లు పట్టుకోవచ్చు, ఎన్ని రుణం పట్టుకొచ్చింది కూడా ఇక్కడ స్పష్టంగా ఉన్నది. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అమలు. కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకులుగా విభజించారు. ప్రాజెక్టు పనులను 56 కాంట్రాక్టుల కింద అప్పగించారు. పనుల పురోగతి మందకొడిగా ఉంది. మొత్తం 52 పనుల్లో 2024 మార్చి నాటికల్లా కేవలం 12 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక 40 పనులు కొనసాగుతున్నాయి. వీటిలో పురోగతి 3% నుంచి 99% ఉంది. 4 పనులు ఇంకా ఆరంభం కాలేదు. సివిల్ పనులు మొత్తం విలువ 1,02,267 కోట్లుగా కాగా ఇంతవరకు సాధించిన పురోగతి 70,000 కోట్లు. పనులు పూర్తి చేయడంలో జాప్యానికి ప్రధానంగా పనుల పరిధిలో సవరణలు, పనుల పరిధి డివిజన్లు, డ్రాయింగ్లు ఖరారు చేయడం, భూసేకరణలో జాప్యాల కారణం. ప్రాజెక్టు కోసం మొత్తం 98,110 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉండగా 2022 మార్చి నాటికి 63,000 భూకు మాత్రమే. ఎంత అట అంటే ప్రాజెక్టు కోసం 1,00,000 ఎకరాలు అక్విజిషన్లు తీసుకున్నారట. 1,00,000 ఎకరాలు భూ సేకరించి 1,00,000 కోట్లు నీళ్లు పెట్టి ప్రాజెక్టు కట్టి
1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేకపోయారట అనేది మనకు తెలుస్తోంది. 1,00,000 ఎకరాలు ఇక్కడ చూడండి, భూసేకరణ చేసారు 1,00,000 ఎకరాలల్లో 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది. తర్వాత 1,00,000 కోట్ల కూడా ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేకపోయారు, 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారట. ఇక పైగా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ మరికొన్ని పనులకు అవసరమైన భూములను ఇంకా గుర్తిస్తున్నారు. 32 పనుల్లో తొలి ఒప్పందం గడువు ముగిసిన భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఇక ఈ ప్రాజెక్టు కింద 7 కొత్త రిజర్వాయర్ ముంపు కారణమవుతున్నాయి. వీటిలో స్థానభ్రంశం చెందే ప్రభావిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. అయితే కేవలం 3 రిజర్వాయర్లకు సంబంధించిన వారికి మాత్రమే పునరావాస కార్యకలాపాలు పూర్తయ్యాయి. మిగిలిన 4 రిజర్వాయర్లను భూ నిర్వాసిత కుటుంబాల సాగునీటి శాఖ ఇంతవరకు పూర్తిగా గుర్తించలేదు, పునరావాస కార్యకలాపాలు చేపట్టలేదు. ఇక 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇంతవరకు అప్పగించింది పనులు కేవలం 14.83 లక్షల ఎకరాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధి పనులు మాత్రమే చేర్చారు. ఇక అందులో ఇంతవరకు వాస్తవం కల్పించిన ఆయకట్టు కేవలం 40,888 ఎకరాలు మాత్రమే రీఇంజనీరింగ్ చేసి 6 ఏళ్లు గడిచిన మిగిలిన 3,43,148 ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులు ఇంకా అప్పగించలేదు. హెడ్ వర్క్ మెయిన్ కెనాల్స్కు ఇచ్చినంత డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రధాన కాలువలు 57% పూర్తి కాగా డిస్ట్రిబ్యూటరీలు ఆ తర్వాత 7% మాత్రమే పూర్తయ్యాయి. 2024 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని సాగునీటి శాఖ భావిస్తున్నప్పటికీ పనుల ప్రస్తుత స్థితి ఇంకా పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయట. ఇక ఒప్పంద నిర్వహణలు 21 ఒప్పందాల పనుల పరిధిలో ఇతర అంశాలతో పాటు 8,338.04 మెగావాట్ల సామర్థ్యంగా లిఫ్ట్ సరఫరా స్థాపన పనులు ఉన్నాయి. సాగునీటి శాఖ మార్కెట్ ధరలను అంచనా వేయకుండా ఈ పనుల అంచనాలతో పంపులు, మోటార్లు, వాటి అనుబంధ పరికరాల మొత్తం 17,653.71 కోట్ల మొత్తం చేర్చింది. అందులో 4 పనుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థంగా పరికరాలను కొనుగోలు చేసిన మెస్సర్స్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి ధరలను ఆడిట్ పరిశీలించగా ఈ పరికరాల కోసం అంచనాలతో పొందుపరిచిన మొత్తాలు ఏంది అక్కడ 4 పనుల్లో కాంట్రాక్టులు వ్యవస్థ వాస్తవంగా పరికరాలను కొనుగోలు చేసిన ధరలు ఆడిట్ పరిశీలించగా కొన్ని కాంట్రాక్టులకు సంబంధించి అక్కడ ఏమేమి కొనుక్కున్నారని చెప్పి ధరలు పరిశీలిస్తే పొందుపరిచిన ఎంత 7,212 కోట్లు. ఇక్కడ వాస్తవ ధర ఎంత 1,686 కోట్లు. అంటే అధికంగా ఎంత జోడించిర్రు? కాంట్రాక్ట్ సంస్థ కొన్ని కొనుగోలు చేసినప్పుడు వాస్తవంగా 7,000 కోట్లు ఉంటే దాన్ని 7,000 కోట్ల రూపాయలు రూపొందించిందట. కానీ వాస్తవంగా 1,000 కోట్ల రూపాయల ఖర్చు వచ్చిందట. దాంట్లో 5,000 కోట్లు లాభం జరిగిందట కాంట్రాక్ట్ సంస్థకి. BHEL పరిధిలోని లేని పరికరాలను పనుల కోసం అంచనా విలువలు 30% గుత్తేదారు ఇతర వ్యవస్థ వ్యయాల లాభం కోసం మరి 20% అనుమతించినా కూడా ఈ పనుల్లో గుత్తేదారుల కనీసం 2,684 కోట్ల మేర అనుచిత లబ్ధి చేకూరి ఉండే అవకాశం తోసిపుచ్చలేము. అంటే అవినీతి జరిగింది. 8,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చాలా స్పష్టం కాగ్ నివేదిక పేర్కొంది. ఇక 5 ఒప్పందాల్లో టెండర్లు ప్రక్రియ పూర్తయిన తర్వాత ధరల సర్దుబాటు నిబంధన చేర్చడం వల్ల ధరల పెరుగుదల నిమిత్తం 1,342.48 కోట్ల మేర నివారించదగ్గ చెల్లింపులు జరిగాయి. ఇది కాకుండా 612.50 కోట్ల మేర పెంచిన రేట్లు, గుత్తేదారులకు అనిశ్చిత ప్రయోజనాలు, అధిక చెల్లింపుల వంటి ఇతర ఉదంతాలు కూడా ఉన్నాయి. అధికంగా చెల్లించిరట. ఇక రీఇంజనీరింగ్ తర్వాత ప్రాజెక్టు కింద చేర్చిన 4 పనుల్లో గత 4 ఏళ్లలో ఎలాంటి పురోగతి లేదు. మహారాష్ట్ర అనుమతితో సహా చట్టబద్ధమైన అనుమతులను రాష్ట్రం ఇంకా పూర్తిగా పొందవలసి ఉంది. ప్రాజెక్టు కింద ఇంతవరకు ఎలాంటి ఆయకట్టు అభివృద్ధి కాలేదు. ప్రాజెక్టు నిర్మించి దాని నుండి ఏదైనా సాగునీటి ప్రయోజనాలు పొందడానికి ఇంకా చాలా ఏళ్లు పట్టవచ్చు. ప్రాజెక్టుల పనులపై ఇదివరకే చేసిన 878.52 కోట్ల వ్యయం నిష్ఫలంగా ఉండిపోయింది. ఎవరైతే ఈ యొక్క రిపోర్ట్ తయారు చేసో రిపోర్ట్ గురించి వాళ్ళ పూర్తిస్థాయి డీటెయిల్స్ ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక డొల్లతనం మొత్తం ఈ నివేదికతో బయటపడ్డదిగా. కాళేశ్వరం అనేది ఒక అధిక ఖర్చు, అంటే మోయలేని భారం మారిందనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నది. ₹1 వెచ్చిస్తే 52 పైసలు మాత్రమే మనకు పూర్తి స్థాయిలో 52 పైసలు మాత్రమే మనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ₹1 వెచ్చిస్తే 0.52 అంటే మనకి 52 పైసలు మాత్రమే దాని నుంచి ఉపయోగం జరుగుతుందట. 1 ఎకరానికి అంటే వాళ్ళు పెట్టిన ఖర్చు ప్రకారంగా 1 ఎకరానికి 6,42,000 రూపాయలట 1 ఎకరానికి పెట్టే ఖర్చు. అంటే ప్రతి ఏటా ఈ ప్రాజెక్టుకి సంబంధించి 50,000 రూపాయలు 1 ఎకరానికి ఖర్చు అవుతుందట. మెయింటెనెన్స్, ఎలక్ట్రిక్ సప్లై మొత్తం కలిపితే.
సో ఎంత మేరకు దీంట్లో అవినీతి జరిగిందనేది మాత్రం సుస్పష్టంగా కాంట్రాక్ట్ సంస్థలు గుత్తేదారు సంస్థలకు కూడా పెన్షన్ రేట్లు పెంచి ఏ రకంగా డబ్బులు ఇచ్చారనేది కూడా కాగ్ నివేదికలో పొందుపరిచి ఉన్నది. మరి కాగ్ నివేదిక ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా అసెంబ్లీ వేదికగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున వాళ్ళిద్దరి మధ్య మాటల నీళ్ళ సాక్షిగా మాటలు రాజుకుంటున్నాయి. ప్రస్తుతం ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు భాగంలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. అక్కడ కుంగిపోయిన పరిస్థితి, పిల్లర్లలో పగుళ్ళు ఏర్పడ్డాయి, ఫౌండేషన్ నుంచి దెబ్బతిన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఇప్పటికే మేడిగడ్డ సందర్శించి వచ్చారు. దాని మీద పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తాం, గుత్తేదారు సంస్థకి ఇచ్చినటువంటి రెవెన్యూ మొత్తం కూడా తిరిగి పొందుతాం, కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరి చూద్దాం దీని వెనుక ఎంత లోగుట్టు దాగి ఉంది. కాగ్ నివేదిక చూస్తే కనుక చాలా సుస్పష్టంగా అవినీతి అనేది చాలా పెద్ద ఎత్తున జరిగినట్టుగా ఆరోపిస్తున్నటువంటి సందర్భం. డెఫినెట్గా దాని ఆధారాలు పూర్వ పరిశీలన చేసిన తర్వాత దీనికి సంబంధించి ఆధారం కాగ్ నివేదిక బయటపెట్టింది. మరి కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉపయోగించబోతోంది, కాగ్ నివేదికలో వచ్చిన అంశాలని ఏ రకంగా బట్టబయలు చేసి ఈ రికవరీని చేయబోతోంది, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా లేనట్టేనా, కాళేశ్వరం ప్రాజెక్ట్ జీరో అన్నట్టేనా, అసలు కాళేశ్వరంలో ఏం జరుగుతుంది, కాళేశ్వరం వెనుక ఉన్న తతంగం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు బయట పెడుతుంది, దాన్ని తిరిగి ఎప్పుడు పునరుద్ధరణ చేపట్టి దాన్ని తిరిగి ప్రజలకు అందుబాటులో చేర్చే ప్రయత్నం చేస్తాం, అది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ని డమాల్లో పడేసి అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది.